ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి గోంగూర శనగల రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత రుచిగా ఉంటుందో, వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో, రోటీస్ లో నంచుకోవడానికి కూడా అంతే బాగుంటుందండి. గోంగూర ఈ మాత్రం తీసుకున్నాను. ఇది మన గార్డెన్ లోదే అనమాట. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. పచ్చిమిర్చి తరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలుపుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి ఆనియన్స్. ఈ లోపు అల్లము వెల్లుల్ని కచ్చపచ్చ దంచుకుంటాం అనమాట. దాన్ని యాడ్ చేసుకుంటాము. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇందాక చెప్పినట్టుగా మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి. 90% వేగిపోయినాయి కదండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి శనగలు మినిమం 8 అవర్స్ సోక్ చేసుకుని తర్వాత కుక్కర్ లో ఒక 3 విజిల్స్ వేపించుకుంటాం అనమాట. ఆ శనగల్ని ఒక బౌల్ నిండా యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోనే 1 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఈ లోపు గోంగూరని శుభ్రంగా వాష్ చేసేసుకుని బాగా చిన్నగా కట్ చేసుకుంటాం అండి, ఫైన్ గా. ఎంత బాగుంటుందో అసలు ఈ రెంటి కాంబినేషన్. ఇది ఇలా వేగిన తర్వాత గోంగూరని ఈ మాదిరి సన్నగా తరుక్కోవాలండి. దాన్ని యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని మనం ఉడకనిస్తాం అనమాట. గోంగూర ఇట్టు మగ్గిపోతుంది కదండి. అది కాకుండా ఎంత ఫైన్ గా తరుక్కున్నాం కాబట్టి ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మనం మగ్గనేస్తామండి, లో ఫ్లేమ్ లో పెట్టుకుని. గోంగూర అంతా చక్కగా వడిలిపోయి మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ గోంగూర శనగలు చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, పాత్రను కూడా విడిచిపెట్టేసింది. ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాము. ఇంకంతేనండి, సూపర్ యమ్మీ శనగలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందోనండి. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా, స్లైట్ పులుపుతో భలే ఉంటుంది అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.